Oh my goodness. టీమ్ అర్జున్ చక్రవర్తి కోసం అండ్ అలానే ఆ లెజెండరీ రైడర్ అర్జున్ చక్రవర్తి కోసం మనందరం కూడా ఒక్కసారి నిల్చొని క్లాప్స్ కొట్టాలని ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఆర్ లెజెండరీ రైడర్ అర్జున్ చక్రవర్తి గారి కోసం అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి, యూ డిజర్వ్ దిస్ అండ్ యూ డిజర్వ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ సినిమా తర్వాత విజయ రామరాజు గారి పేరు గట్టిగా వినబడే పేరు అవుతుందని మేమందరం నమ్ముతూ ఉన్నాం. అస్సలు ఎంత బాగుంది టీజర్, విజువల్స్, మీరు చూపించిన విధానం అండ్ మ్యూజిక్ అండ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ దిస్ టీజర్, యూ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్. అండ్ మేము ఇంతవరకు అర్జున్ చక్రవర్తి గారి పేరు విన్నాం కానీ చూసింది లేదు. అండ్ మీ సినిమా ద్వారా మా అందరికీ తెలియజేస్తున్నందుకు, హోల్ ఇండియాకి, హోల్ ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. యూ డిజర్వ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ అవార్డ్. అంత అద్భుతంగా ఉన్నింది టీజర్. మీ అందరికీ అలానే అనిపించింది కదా? టీజర్ ఎలా అనిపించింది? సింప్లీ సూపర్, ఫెంటాస్టిక్. గట్టిగా అబ్బా చెప్పండి. అది సౌండ్ రావట్లేదు, అందరూ బిజీగా ఉన్నారు. ఎస్, సో అర్జున్ చక్రవర్తి బయోపిక్ ఆఫ్ ఆర్ లెజెండరీ కబడ్డీ ప్లేయర్, ఫెంటాస్టిక్ ప్లేయర్ అర్జున్ చక్రవర్తి గారి బయోపిక్గా ఈ సినిమా సూన్ మనందరి ముందుకు రాబోతుంది. అండ్ డైరెక్టర్ విక్రాంత్ రుద్ర గారు తీసిన విధానం ఈజ్ ఫెంటాస్టిక్. ప్లీజ్ బీ సీటెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో గ్యానెట్ సెల్యులాయిడ్ బ్యానర్పై శ్రీని గుబ్బల గారు ప్రొడ్యూసర్గా, జగదీష్ చీకటి గారి అద్భుతమైన విజువల్స్తో, విఘ్నేష్ భాస్కరన్ గారి ఫెంటాస్టిక్ మ్యూజికల్లో, ప్రదీప్ నందన్ గారి ఎడిటింగ్లో, కృష్ణ చైతన్య గారి కో ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టెడ్ బై విక్రాంత్ రుద్ర అండ్ మెయిన్ లీడ్స్గా విజయ రామరాజు గారిని అండ్ అజయ్ గారిని అండ్ అలానే దయానంద్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ చూడబోతున్నాం. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అసలు ఈ సినిమాని ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అండ్ ఈ అన్సంగ్ హీరో గురించి టీం అందరికి ఎందుకు చెప్పాలనిపించింది అని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నౌ ఐ రిక్వెస్ట్ కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం కృష్ణ చైతన్య గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఐ రిక్వెస్ట్ కృష్ణ చైతన్య గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ శ్రీని గుబ్బల గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం జగదీష్ చీకటి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం విఘ్నేష్ భాస్కరన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ యాక్టర్ దుర్గేష్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మ్యూజిక్ డైరెక్టర్ విఘ్నేష్ గారిని, డిఓపి జగదీష్ గారిని, ప్రొడ్యూసర్ శ్రీని గుబ్బల గారిని అండ్ అలానే కో ప్రొడ్యూసర్ కృష్ణ చైతన్య గారిని, యాక్టర్ దుర్గేష్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Now let me invite director Vikrant Rudra garu on stage please. And now let me invite our Arjun Chakravarti Vijaya Ramaraju garu on stage please. Here we welcome whole team of Arjun Chakravarti. I request please join the team of Arjun Chakravarti. Okay, now I request our heroine Sija Rose garu on stage please. Sija Rose garu, please join the stage. అలా వింటేజ్ లుక్లో కనిపించారు మాకు. Thank you very much. Media, thank you very much for coming, okay? And we want your support. And moreover, Vijay, ఆయన ఎఫర్ట్స్ చాలా బెటర్ మూవీలో అండ్ మీరు విజువల్స్లో చూడొచ్చు. అరౌండ్ 4 years ఆయన చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ విజయ్ బ్రో, సబర్ కపల్ మీట్ అవుతాయి అంటారు కదా, అర్థమైంది కదా పక్క. ఎనీవే, జగదీష్ చీకటి డిఓపి, ఆయనతో ఇంతకుముందు వర్క్ చేశాను నేను. యక్షిని, రైట్, యక్షినిలో వర్క్ చేశాను నేను జగదీష్ చీకటితో. అండ్ శ్రీని గుబ్బల, హీఈస్ ద మెయిన్ పిల్లర్. కమ్ ప్లీజ్ కమ్. ఓకే, ఆయన కథని నమ్మారు, కథని నమ్మి అంత సపోర్ట్ చేసినందుకు రియలీ థ్యాంక్స్. అండ్ విక్రాంత్, కమ్యా విక్రాంత్. ఓకే, మనోడు ఇన్నోవేటివ్గా, చాలా స్మార్ట్గా, చాలా ఆచితూచి జాగ్రత్తగా తీసిన మూవీ ఇది. అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు
ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అందించినటువంటి ఆ డిఓపి జగదీష్ చీకటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదిరిపోయిందండి అసలు విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్, అసలు ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. ఆ పెయిన్ ఎంత బాగా చూపించారంటే మేము అందరం కూడా గూస్ బంప్స్ ఫీల్ అయ్యాం, అంత బాగుంది. ప్లీజ్ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, హాయ్ అండి. థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అర్జున్ చక్రవర్తి, ఇది ఒక మంచి, నాకైతే మంచి విజువల్ జర్నీ, మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇంత మంచి ఫిల్మ్లోని వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ది ఆల్ ద టీమ్ అనమాట. మేజర్ విజయ్ హీరో, తన దగ్గరికి వచ్చాకల్లా తన డెడికేషన్, తను చాలా టైం స్పెండ్ చేశారు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. అది కాకుండా మా వేణు డైరెక్టర్, ఆయన ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే చాలా మంచి, అంటే ఇన్స్పైర్ అనిపించింది, బాగా చేయొచ్చని స్కోప్ కనిపించింది. దానికి తగ్గట్టుగానే మా ప్రొడ్యూసర్ గారు సపోర్ట్ మేజర్. ఎందుకంటే ఇట్లాంటి ఫిల్మ్స్కి నమ్మి అంత టైం వెయిట్ చేస్తూ దాన్ని ఇన్వెస్ట్ చేయడం అనేది అసలు ఆయన్ని, అంటే ఆయన ఇచ్చిన సపోర్ట్ అయితే క్రేజీ అండి. ఇకపోతే దాంతోపాటు మ్యూజిక్ భాస్కర్ యాజ్ యూజువల్ అదరగొట్టారు. సుమిత్ ఆర్ట్ డైరెక్టర్ గారు, ప్రదీప్ మా ఎడిటర్, వీరందరూ యాజ్ యూజువల్గా అందరూ ఆ రేంజ్లో చేశారు. చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే ఇట్లాంటి ఫిల్మ్స్కి, ఇట్లాంటి కంటెంట్కి ఎన్ని అవార్డ్స్ అని వచ్చినందుకు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎట్ ది సేమ్ టైం మీ సపోర్ట్ కూడా అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని మిస్ అయితే సారీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ విఘ్నేష్ భాస్కరన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. అండ్ I'm sorry, I'm learning Telugu, so adjust my English for now. So we all did a great part, and this movie is not just a transformation for a single person. It's for everyone. It's a years of hard working, and this has a huge emotion of journey through music and sound designing and all the cinematographer and the actors who did that, and the producer who's a pillar, and the director is another pillar for me who did the great job guiding me across this film. And yes, I hope you enjoy the movie in the big screen. Thank you for everything. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్టర్ దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, వేణు అండ్ శ్రీను గారు. నిజంగా ఈ సినిమాలో అంటే అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఎస్పెషల్లీ నేను మా ప్రొడ్యూసర్ శ్రీను గారి గురించి కానీ, లేకపోతే హీరో విజయ్ గురించి కానీ, లేదంటే మా డైరెక్టర్ వేణు గురించి కానీ, విక్రాంత్ గురించి కానీ చెప్పాలంటే మాత్రం ముగ్గురు వాళ్ళ క్రాఫ్ట్స్ అంటే ప్రొడ్యూసర్ గారు వచ్చేసి అసలు కాంప్రమైజ్ అవ్వలేదండి. క్వాలిటీ వైజ్ కానీ ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఈవెన్ డైరెక్టర్ గారు కూడా తనకి ఏం కావాలనేది చాలా క్లారిటీగా తన విజన్ని ఫాలో అవుతా నాతో చేయించుకున్నారు. అండ్ ఎస్పెషల్లీ విజయ్ గురించి చెప్పాలంటే నిజంగా ఈ సినిమా కోసం బ్లడ్ పెట్టాడండి. చెప్పాలంటే నిజంగా సీరియస్లీ చాలా కష్టపడ్డాడు. అండ్ 2 times హాస్పిటలైజ్ అయ్యాడు కూడా. సో హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. సో వన్స్ అగైన్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. వన్స్ అగైన్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ శ్రీను గారికి, డైరెక్టర్ విక్రాంత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ సుమిత్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ సిజా రోజ్ గారు, ఆర్ హీరోయిన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ నమస్కార. నా పేరు సిజా రోజ్. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. అపో నాకు మా టీమ్కి మీ సపోర్ట్ కావాలి. బట్ ఐ ప్రామిస్ నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు, రైట్, ఐ హోప్ ఐమ్ సేయింగ్ కరెక్ట్, కలిసినప్పుడు నెక్స్ట్ అయినప్పుడు, కలిసినప్పుడు ఓకే, నా బాగా
తెలుగు మాట్లాడతాను. మాట్లాడతాను. పర్ఫెక్ట్. Yes, I promise that. And thank you so much for coming to all the media person here. Can I speak in Tamil if you're okay? Yeah, thank you. இது நம்முடைய 5 years, like almost we took 5 years. I'll speak in English, sorry. It took us, all of us, 5 years to make this movie and bring it in front of you. There's a lot of hard work. Thanks to our support, Nama producer sir, Srini sir. Without you, and of course, things wouldn't be possible. And of course, Krishna sir, thank you so much. And the main person is our director. Avaruda idea, his dream to come and make this movie and to make it successful. I feel this movie is already successful to all of us because we have bought it. At last, it has come out so well. All our hard work is there. And even thank you so much, Vignesh. Your music is amazing. Thank you. Teaser பார்க்கும்போது ரொம்ப goosebumps வந்துச்சுல. Yeah. So it's all his hard work. Anyways, please do support us, and we really need all your love and support. That's all for now. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళకి భాషతో సంబంధం లేదు, అలా సినిమా నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు, అది ఏ భాష సినిమా అయినా సరే. ఎస్, అండ్ ఇప్పుడే రిలీజ్ అయింది టీజర్, అండ్ ట్విట్టర్లో #2 ఆన్ ట్రెండింగ్. గట్టిగా క్లాప్స్ ఒక్కసారి టీం అందరికీ కూడా. అండ్ ఇలాంటి సినిమాలు తీసుకురావాలి, అండ్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ ఇప్పుడు ఆర్ ప్రొడ్యూసర్ శ్రీని గుబ్బల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. Thank you for everyone to come here. So, especially media team and my friends and family members and the crew, both technical and art. Both technical and crew. So, ఈ సినిమాని స్టోరీ ఫస్ట్ విక్రాంత్ రుద్ర నేరేట్ చేసినప్పుడు ఐ లైక్ హిజ్ నేరేటివ్ అండ్ హిజ్ ఐక్యూ లెవెల్, అండ్ ఈ వాజ్ వెరీ యంగ్. ఐ థింక్ నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు. సో ఎక్కడైనా వర్క్ చేశారని అడిగితే ఎక్కడ వర్క్ చేయలేదని. సో ఏంటి స్టోరీ అంటే కబడ్డీ మీరు ఎలా తీయలేరు కదా అని అంటే, లేదు నేను ప్లేయర్ అని చెప్పారు. సో అడిగే క్వశ్చన్స్ ఆయన చెప్పే విధానం నాకు నచ్చి, సో నేను డిసైడ్ అయ్యాను ఈయనతో ట్రావెల్ అవ్వాలి అని. తర్వాత ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు బాగుంది ప్రొసీడ్ అవ్వమన్నారు. సో వంశీకి చెప్పాను, వంశీ చెప్తే ప్రొసీడర్ అన్నారు. సో ఫస్ట్ నేను చెప్పడం, సో నా కజిన్ వీరా అని ఆయన పరిచయం చేశారు విక్రాంత్ని. సో ఫస్ట్ ఆయనకి చెప్పాలి. సో థ్యాంక్ యూ ఫర్ టు బీయింగ్ హియర్. సో తర్వాత ఈ స్టోరీ చెప్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ ఎక్కడ నేను డ్రాప్ అవుతున్నట్టు ఎక్కడ చూడలేదు. అందుకే నేను ఎక్కడ అంటే ఫైనాన్షియల్ సైడ్ కానీ అసలు ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వకుండా గో హెడ్ అని సపోర్ట్ చేస్తున్నా. యాక్సెప్ట్ చేసేవాడు కాదండి డైరెక్టర్. గివ్ మీ టైం అని చెప్పి మళ్ళీ కమ్బ్యాక్ వచ్చి, సో ఓకే దెన్ ఐ విల్ ప్రొసీడ్. సో ఇమ్మీడియట్గా వచ్చి ఓకే ఐ విల్ ప్రొసీడ్. ఈ నెవర్ ఎవర్ సే లైక్ దట్. సో టేక్ ఎ టైం. సో క్రూ సెలెక్షన్ అప్పుడు కూడా అందరూ అండర్ 25 ఉంటారండి. ఇప్పుడు అంటే 5 years అవుతుంది సినిమా తీసి, ఇప్పుడు ఏజ్ అయింది. కానీ మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా క్రూ అండర్ 25. ఒక కృష్ణకాంత్ గారు లిరిక్స్ ఆయన పెద్ద, మిగతా వాళ్ళందరూ అండర్ 25. సో ఇప్పుడు అంతా పెద్దవాళ్ళు అయ్యారు. సో ఐ ఫీల్ లైక్ విక్రాంత్ ఈజ్ మై సన్. సో ఐ ట్రీటెడ్ like that. He did his tremendous job. విజయ్ గారు అయితే 8 ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే నేనే కొద్దిగా భయపడ్డాను. ఆయన చేశారంటే ఆయన ఇంత హార్డ్ వర్క్ చేశారు, మీకే వదిలేస్తున్నాను నేను. సో దుర్గేష్ ఆయన ఫ్రెండ్గా చాలా బాగా చేశాడు. డిఓపి సో కళ్ళుకి మీకు బాగా కనిపిస్తాయని నేను అనుకుంటున్నాను, అది మీరే చెప్పాలి. తర్వాత సుమిత్ పటేల్ ఆర్ట్ అండ్ పూజిత తాడికొండ అండ్ దయా గారు, సో చాలా బాగా చేశారు దయా గారు. ఇంకా కొన్ని మర్చిపోతున్నాను. సో అజయ్ గారు కోచ్ కింద ఆయన అసలు చాలా బిగ్గెస్ట్ ఎసెట్. తర్వాత అజయ్ ఘోష్ గారు ఆయన యాక్టింగ్ చాలా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. సీజా రోజ్ ఎస్పెషల్ సీజా రోజ్ ఎలా చెప్పాలి అని అంటే, ఓకే మీకు మీ ఫ్యామిలీలో ఒక అమ్మాయిలా కనిపిస్తుంది మీకు. సో సింపుల్గా చెప్పాలంటే సో వెరీ అంటే ఒక విలేజ్లో ఒక మీరు అమ్మాయిని ఎలా చూస్తారో అలా కనిపిస్తుంది. సో ఇంతకన్నా దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ
Music BGM, I think everybody will love it actually. Vignesh actually, day one. సో డైరెక్టర్ మీరు ఎలా చేయగలుగుతారు ఆయనతో అంటే లేదు ఆయనకు ఆ విజన్ ఉంది, నేను ఆయనతో కమ్యూనికేట్ నేను చేసుకోగలుగుతాను, సో ఆయనతో నేను తెప్పించుకోగలుగుతానని ప్రొసీడ్. సో నేను ఓన్లీ క్వశ్చన్సే, మై డ్యూటీ టు రైజ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ టు డైరెక్టర్. ఇంకెవరికి క్వశ్చన్ చేసేవాడిని కదండి, ఎందుకు కావాలి ఏంటి, ఓకే ఆన్సర్ దొరికిందా దెన్ ప్రొసీడ్, ఆన్సర్ దొరకలేదా హోల్డ్ ఆన్, ఇదే నా జాబ్ అని. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆ ప్రొడక్షన్ డిజైనర్ సుమిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. అర్జున్ చక్రవర్తి 6 years ఎందుకు షూట్ చేశాము అది అంటే సినిమా చూడాల్సిందే మీరు. అంటే బాగి మిల్కా బాగ్, తుంబాడ్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎందుకు తీశారు అది అంటే సేమ్ అదే పెయిన్ ఇక్కడ కూడా ఉంటుందండి. అండ్ విక్రమ్ రుద్ర ఆయనకున్న క్లారిటీకి మెచ్చుకోవచ్చు, ప్రతి పాయింట్ టు పాయింట్. సినిమా స్టోరీ చెప్పినప్పుడే 1200 షాట్లు ఉంటాయి, అవి చేయాలని చెప్పేసి చెప్పాడండి. అండ్ జగదీష్ చీకటి గారు, డైరెక్టర్ గారు, నేను, జగదీష్ గారు ముగ్గురం కూర్చొని స్టోరీ విన్నాక ఈ సినిమాలో పంచభూతాలు అంటే 5 గాలి, నీరు, నిప్పు, నేల అన్నీ కలిపి 5 పంచభూతాలు చూపిద్దామని ఫిక్స్ అయ్యారు. అదే చూపించినామండి విజువల్లో. సినిమా చాలా బాగా వచ్చింది, ఆదరిస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు విజయ్ అర్జున్ చక్రవర్తిగా ఇంత అద్భుతమైన నటనని కనబరిచినటువంటి రియల్ అథ్లెట్ లాగా, రియల్ స్పోర్ట్స్ మ్యాన్ లాగానే కనిపించారు మాకు. విజయ రామరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ఈ టీజర్ లాంచ్ చేసిన అను గారికి కూడా, ఆయన లేకపోతే మేము ఇంత గ్రాండ్గా వచ్చేది కాదు. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్. మీరు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మేము అడగగానే మీరు మా కోసం టైం ఇచ్చి మా టీజర్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కాస్ట్ అండ్ క్రూ, సుమిత్ ఆర్ట్ డైరెక్టర్. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి, లొకేషన్స్ కూడా చాలా ప్లేస్లో మేము షూట్ చేసాం. ఆ ప్లేస్లో షూట్ చేసినప్పుడు అక్కడ కావాల్సిన సెటప్ కానీ ఇవన్నీ ఆర్ట్ డైరెక్టర్ అయితే చింపేశాడు, చాలా బాగా చేశాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చే అప్లాజ్లో తనకు కూడా మంచి వస్తుంది. నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్ణ చైతన్య, ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ మ్యూజిక్ విఘ్నేష్ భాస్కరన్. గ్లిమ్స్ కానీ నెక్స్ట్ టీజర్లో కానీ మ్యూజిక్ అదిరిపోయింది. ఎన్నిసార్లు చూసినా ఇంకా 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 అంటే అఫ్కోర్స్ మేము చేసాము, అందుకని మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను. చూసిన ప్రతి ఒక్కరైతే చాలా బాగుంది అనే రివ్యూస్ వచ్చాయి మాకు. నెక్స్ట్ డిఓపి జగదీష్ బ్రో, ఆయన విజువల్స్ ఇంకా సినిమాలో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది విజువల్స్. ఆయన పెట్టిన ఫ్రేమ్స్ కానీ ఆయన చూపించిన విధానం కానీ ఆ కబడ్డీ రియల్గా మేము కబడ్డీ ఆడుతున్న ఆ ఫీల్ వస్తుంది దాంట్లో. అంత బాగా చేశారు. థ్యాంక్ యూ బ్రో, మీరు నిజంగా ఈ మూవీకి మాకు చాలా చాలా ప్లస్ అయ్యారు. నిజంగా మీరు లేకపోతే మేము విజువల్లో అంత రేంజ్లో చేయలేకపోయేవాళ్ళం. అదంతా క్రెడిట్ అంతా మీదే. అండ్ మై హీరోయిన్, షీఈ్ ఫ్రమ్ కేరళ, బట్ తనకి తెలుగు నేర్చుకుని డైలాగులు చాలా కష్టపడింది. అంటే ప్లాంటింగ్ అదేమీ లేకుండా తన సీన్స్ అన్నీ ముందే బై హార్ట్ చేసుకుని అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. తెలుగు డెబ్యూటెంట్ మూవీ పాపం దానికి. డెఫినెట్గా ఈ మూవీతో తనకి మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందులో చేసిన అజయ్ అన్న కానీ, దయ్య గారు కానీ, అజయ్ ఘోష్ గారు కానీ, వీళ్ళంతా మా మూవీకి ప్లస్ అయ్యారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మంచి నేమ్ వస్తుంది. ఇంకా ప్రొడ్యూసర్ దుర్గేష్. రియల్ లైఫ్లో మనకి అలాంటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే మనం ఏదైనా మిస్టేక్స్ చేసినా మనకు ఒక సపోర్ట్. అలా నా రియల్ లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉండడం వల్ల నేను ఈరోజు స్టేజ్లో ఉన్నాను. నా మూవీలో తను అలాంటి క్యారెక్టరు, సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు. తనకు కూడా ఈ మూవీతో మంచి నేమ్ రావాలి.
నెక్స్ట్ మై ప్రొడ్యూసర్, ఆయన మమ్మల్ని నమ్మి ఒక టైంలో మేము డౌన్ అయిపోయాం. ఆల్మోస్ట్ 4.5 years అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం వెళ్ళాలి, ఇంకా ఎంత షూట్ పెండింగ్ ఉంది, ఆ టైంలో మేము డౌన్ అయిపోయాం చాలా. కానీ అప్పుడు ఆయన మాత్రం డౌన్ అవ్వకుండా లేదు, మళ్ళీ మనం చేద్దాం తప్పకుండా. 6 years 2019లో మేము మూవీ స్టార్ట్ చేసాం. తర్వాత కోవిడ్ వల్ల మాకు 2 years డిలే అయిపోయింది. బికాజ్ ఆఫ్ మేము ఏది సీజీ షార్ట్స్ లేకుండా గేమ్ అంతా రియల్గా నేర్చుకుని రియల్గా చేయాలనే ప్లాన్లో చేయడం వల్ల మా 800 members క్రౌడ్ మేము చూపించింది. ఆ షూట్ పెండింగ్ ఉండటం వల్ల ఆ షూట్ పర్మిషన్ రావడానికి మేము 2 years వెయిట్ చేయవలసి వచ్చింది. అక్కడ అన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఆయన ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. తర్వాత నేను రియల్గా కబడ్డీ మీకు ఇందులో చూస్తే డూప్ కానీ రోప్ షాట్స్ కానీ ఏమి ఉండవు. రియల్గా నేను 1 year ప్రో కబడ్డీ ప్లేయర్స్తో క్యాంప్ చేసి వాళ్ళతో నేను రియల్గా గేమ్ నేర్చేసుకుని, ఎందుకంటే ప్రతి స్కిల్ మేము ఇందులో చేసిందే. రియల్గా అక్కడ నేను ఎల్బీ నగర్ సరూర్ నగర్ స్టేడియంలో ఆ ప్రో కబడ్డీ ఆ టీం వాళ్ళతో క్యాంప్ చేసి అక్కడే స్టే చేసి అన్నిటికీ సపోర్ట్. తర్వాత మేము ఇందులో కాశ్మీర్ పహల్గామ్లో షూట్ చేసాం. అక్కడ బాడీ ట్రాన్స్మిషన్ కోసం 6 pack చేయాల్సి వచ్చింది. 6 pack అనుకున్న తర్వాత అప్పుడు కోవిడ్ ముందే మేము ఒక 6 months ముందు ప్లాన్ చేసుకుని టికెట్స్ హోటల్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఆ టైంకి అచీవ్ చేయాలి ప్యాక్. అక్కడ దాంట్లో సపోర్ట్ కానీ అన్ని విధాలుగా మాకు ఆయన ఎక్కడ నో చెప్పింది లేదు. మేము ఏం చేస్తామంటే అది చేశారు. వింటేజ్ దాని గురించి మేము ఇక్కడ బెంగళూరు వెళ్ళిన దీనికి ఎక్కడికంటే లొకేషన్స్ డైరెక్టర్ సార్ ఈ ప్లేస్లో బాగుంటుంది ఇక్కడ చేద్దామంటే అక్కడికి గో హెడ్ అని మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నిజంగా ఆయన ఇప్పుడు కూడా సినిమా ముందుకి ఇక్కడికి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా సినిమా మళ్ళీ ఇప్పుడు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఆయన ఉండటం వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మీరు, ఇంత మంచి మూవీ చేసాం. లైఫ్లో గుర్తుండిపోయే మూవీ ఇది. ఒక యాక్టర్కి ఒక వేరియేషన్ చేస్తాం, 2 వేరియేషన్ 3 వేరియేషన్స్ చేస్తాం లుక్లు. కానీ ఇందులో నాకు ఒక యాక్టర్గా నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ ఇది. ఎందుకంటే వేరియేషన్స్ కానీ తర్వాత పర్ఫార్మెన్స్ కానీ లవ్, ఎమోషన్, సక్సెస్, ఫెయిల్యూర్, గెట్ బ్యాక్, ఇలా ఒక యాక్టర్కి ఇన్ని క్యారెక్టర్లు బిల్డ్ అయ్యి ఒక సినిమా రావాలంటే చాలా రేరు. అలాంటి సినిమా నాకు వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు. అండ్ ఫైనల్లీ మై డైరెక్టర్. ఈ మూవీలో నేను ఏదన్నా బాగా చేశానంటే అది ఆయన వల్లే. అంతలా నన్ను మోల్డ్ చేసుకున్నాడు ఆయన. ప్రతిదీ మేము ఏదైనా చెయ్యాలంటే కబడ్డీ దేనికి సాటిస్ఫై అవడైన షార్ట్లో కూడా అది డిఓపికి మాకు తెలుసు. అలా ఆయన అనుకున్న షార్ట్ వచ్చే వరకు అస్సలు కాంప్రమైజ్ అవ్వని మనిషి. అంత డెడికేటెడ్. ఇంకా అలా మామూలు పొద్దున్న లెగిస్తే ఇంకా మూవీ ఇంక అదే ఇంకేదో షార్ట్స్ ఇంకేదో కొత్తగా చేద్దాం, దీన్ని ఇంకేం చేద్దాం, దీన్ని ఎలా చేద్దాం అనే వేలో ఉండే మనిషి. ఇంత మంచి క్యారెక్టర్ ఆయన రాసుకున్నప్పుడు ఫస్ట్ నేను కథ విన్నప్పుడు కానీ అప్పటి నుండి చాలా మంచి సినిమా చేస్తున్నామని అర్థమైంది. దాన్ని ఎలా చెయ్యాలి, నేను యాక్టర్గా అనుకుంటే కదా దాని డైరెక్టర్ ఎంతవరకు మాకు ఆయన నన్ను క్యాచ్ చేసుకోగలడు, నేను ఆయనకి ఇద్దరు ఇన్బిల్డ్ అయితేనే చేయగలం. ఆయన చాలా నాకు ప్రతి దాంట్లో, ప్రతి షాట్లో, ప్రతి వెళ్ళే దాంట్లో ఎక్కడైనా గేమ్ కానీ తర్వాత ప్రతి మూమెంట్ నేను నిలబడిన కాడి నుంచి నడిచే దగ్గర నుంచి అవి చూసే ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తాను. నన్ను ఒక కెమెరా లాగా పెట్టుకుని చూశాడు ఆయన. అంతలా చూసి చేయించుకున్నారు. సో నేను ఏమన్నా బాగా చేసి ఇందులో మూవీ ఏది చేసినా సరే ఆ క్రెడిట్ అంతా ఆయనకే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ విక్రాంత్. మీరు లేకపోతే నిజంగా నాకు ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చేది కాదు. ఇంక ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. తప్పకుండా మీరందరూ మాకు సపోర్ట్ చేసే మూవీని ముందుకు తీసుకెళ్తారని. ఇందులో నా అర్జున్ చైల్డ్ క్యారెక్టర్ చేశాడు. తను ఇప్పుడు చైల్డ్ కాదు, మేము చేసినప్పుడు చైల్డ్. మీకు టీజర్ చూస్తే అర్థమవుతుంది. రోషన్ రీసెంట్గా కోర్ట్ మూవీతో మంచి హిట్ కొట్టాడు. తను బిజీగా ఉండటం వల్ల రాలేకపోయాడు. థ్యాంక్ యూ రోషన్, యూ డిడ్ వండర్ఫుల్ జాబ్. అది మీరు కూడా మా అందరికి ఎన్నో మూవీస్కి మీ వల్ల ఎన్నో మూవీస్ సక్సెస్ అయినాయి, దాన్ని ఒక ఆడియన్స్లోకి తీసుకెళ్లారు. ఇంత మంచి మూవీ కష్టపడి చేసాం. మీరంతా కూడా సపోర్ట్ చేసి మా మూవీని తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీథింగ్ విల్ పే ఆఫ్ వెరీ సూన్. అండ్ ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ విక్రాంత్ రుద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రెస్కి మీడియాకి చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు మీరు అర్జున్ చక్రవర్తి టీజర్ చూసారు, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కానీ ఈ టీజర్ తీసుకురావడానికి ఒక 9 సంవత్సరాల డ్రీమ్ నాలో జర్నీ చేసింది. సో ఎగ్జాక్ట్గా ఒక తల్లి తన బిడ్డకి జన్మయడానికి 8 months పడుతుంది, 9 months పడుతుంది. సో నేను ఈ సినిమాని ఒక 8 years 9 years నుంచి మోస్తున్నాను. ఈ స్టోరీ వచ్చేసి ఎగ్జాక్ట్గా నేను ఒక 10 years 11 years కిడ్గా ఉన్నప్పుడు ఒక పర్సన్ని మీట్ అయ్యాను. సో ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. సో ఆయన దగ్గర నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన స్టోరీ చెప్పారు. సో ఆయన స్టోరీ చెప్పినప్పుడు అందులో ఉన్న పాయింట్స్ జస్ట్ బ్రీఫ్గా ఉన్నప్పుడు నా బ్రెయిన్లో స్టోర్ అయిపోయాయి. సో బట్ నాకు ఆ ఏజ్లో నాకు ఆ స్టోరీ ఏంటో ఆ లైఫ్ ఏంటని అర్థం కాలేదు. బట్ నేను ఏజ్ పెరిగే కొద్దీ ఆ కథ నాతో పాటు పెరుగుతూ వచ్చింది. సో ఆ కథని ఎలా అయినా ప్రపంచానికి చెప్పాలి, ఎలా అయినా ఈ స్టోరీ చెప్పాలి అని వేరియస్ ప్లాట్ఫామ్లో డాక్యుమెంటరీ చేద్దామా, సినిమా చేద్దామా అలా అనుకున్న టైంలో ఈ స్టోరీ నన్ను డ్రైవ్ చేసింది డైరెక్టర్ అవ్వడానికి. ఓన్లీ ఈ స్టోరీ ఇన్స్పైర్ చేసింది డైరెక్టర్ అవ్వడానికి, ఫిల్మ్ ఇండస్ట్రీ అవ్వడానికి. సో ఈ సినిమా పుట్టింది కాస్త సో ఈ స్టోరీ వచ్చేసి నేను శ్రీని గారికి చెప్పాను. సో స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడే అన్నారు, స్టోరీ అంతా ఫినిష్ చేసుకొని రా. సో అప్పుడు నేను స్టోరీ అంటాను ఫస్ట్ అడ్వాన్స్ చేసి పంపించేశారు. ఆఫ్టర్ 1 month తర్వాత నేను వచ్చి కలిసాను ఆయన్ని. కలిసిన తర్వాత స్టోరీ చెప్పిన తర్వాత ఏం క్వశ్చన్స్ లేదు, డౌట్లు అడగలేదు, నువ్వు గో హెడ్ అన్నారు. సో ఆయన ఇమ్మీడియట్గా నువ్వు మనీ రెడీగా ఉంది, ఫినిష్ చేసుకో, షూట్ ఫినిష్ చేసుకో అని చాలాసార్లు అన్నారు. బట్ నేనే కావాలని యాక్టర్స్ని తీసుకోవడానికి చాలా టైం తీసుకున్నాను. అంటే కంప్లీట్గా డైరెక్టర్కి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఎంత ఇవ్వాలో దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. నేను ఇనిషియల్గా చెప్పిన బడ్జెట్ కంటే ట్రిపుల్ టైం ఎక్కువైపోయింది. అయినా ఆయన ఏం క్వశ్చన్స్ అడగకుండా ఎందుకు షూట్ చేస్తున్నావు ఏంటి అని అడగకుండా ప్రతిసారి సపోర్ట్ చేస్తూ నువ్వు బిలీవ్ చేస్తున్నావు కదా, నువ్వు తీయి పర్లేదు, సో ఎవరి గురించి నువ్వు ఆలోచించకూడదు, నువ్వు బిలీవ్ చేసి నువ్వు షూట్ చేసుకుంటూ వెళ్ళిపో అని చాలా చెప్పారు. సో ఆయన సపోర్ట్ లేకుండా నేనైతే ఈ సినిమా అచీవ్ చేసేవాడిని కాదు. ఆల్మోస్ట్ ఈ 6 years జర్నీలో ఆయన ప్రతి మూమెంట్ నన్ను సపోర్ట్ చేశాడు. ఎప్పుడన్నా లో ఉన్నా కూడా. తర్వాత సమ్ టైమ్స్ మేము షూట్ చేసిన టైంలో సెట్లన్నీ వర్షాల కారణంగా కొలాప్స్ అయిపోయాయి. చాలా హ్యూజ్ బడ్జెట్ అంతా లాస్ అవుతున్న టైంలో కూడా, సార్ నేను ఇలా చాలా నా వల్ల వేస్ట్ అవుతుందంటే, ఏం పర్లేదు, నువ్వు తీస్తుంది చాలా గ్రేట్ స్టోరీ, ఇదంతా అది ప్రపంచానికి తెలియాలి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పర్లేదు, నీకు డబ్బులు ఖర్చున్నా పర్లేదు, నువ్వు నీ విజన్ని మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా నన్ను పుష్ చేశారు. దానికి సపోర్ట్గా మా చైతన్య బ్రో నా పక్కనే ఉంటూ నాకు లొకేషన్ పర్మిషన్స్ కావాలన్నా, ఏ పర్మిషన్ కావాలన్నా ఆయన ఇమ్మీడియట్గా తెప్పించేవాడు. ఆల్మోస్ట్ 120 లొకేషన్లో షూట్ చేసాం సినిమాని. ప్రతి లొకేషన్కి ఆయన తెలుసు ఎంత స్ట్రగుల్ పడి తీసుకొచ్చాడో. బట్ నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పుష్ చేశాను. ఆయన ఎక్కడ నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు, నీకు ఏ లొకేషన్ కావాలన్నా నేను పర్మిషన్ తీసుకొస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఆయన ట్రై చేసి కొన్ని లొకేషన్ పర్మిషన్ మాకు ఇప్పించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా చెప్పాలంటే మా హీరో విజయ్ గారు రావు. సో ఈయన గురించి చెప్పాలంటే చాలా గంటలు టైం పడుతుంది నాకు. సో స్టార్టింగ్లో కథ చెప్పినప్పుడు ఒకటే అడిగాను, ఈ సినిమా ఫినిష్ చేయడానికి 4 years టైం పడుతుంది, నువ్వు అంత టైం ఇవ్వగలవా అని అడిగాను. సో ఆయన స్టోరీ విన్న తర్వాత 4 years ఏంటి బ్రో, మీకు ఎంత టైం అయినా ఇస్తాను, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీ విజన్ కాంప్రమైజ్ అవ్వకుండా షూట్ చేయమని చెప్పారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 8 ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, 100 kilos అంటే 100 kilos, 110 kilos అంటే 110 kilos, 70 kilos అంటే 70 kilos, ఏది అడగకుండా ఏం చేయకుండా ఇమ్మీడియట్గా దానికోసం ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయారు. ఒక చిన్న సీన్ చెప్తాను. సో మేము ఆల్మోస్ట్ -6 degreesలో షూట్ చేస్తున్నాము మంచుకొండల్లో. అంతా స్నో అంతా పడిపోతుంది, చాలా -6 degrees, అందరు షివర్ అయిపోతున్నాం. మేమంతా కార్లో కూర్చొని హీటర్ ఆన్ చేసుకుని కూర్చున్నాం నెక్స్ట్ షాట్ కోసం. అతను మాత్రం బేర్ బాడీలో ఉండి ఏం పర్లేదు, నాకేమో పర్లేదు, మనం ఫస్ట్ షూట్ ఫినిష్ చేసుకోవాలి, మనం ఎక్కడ డిస్టర్బ్ చేయదు షూట్నని అలానే -6 degreesలో అతన్ని కంట్రోల్ చేసుకొని మరి షూట్ చేశాడు. ఎలా చేసాడు ఏంటో నాకు అర్థం కాలేదు. మేము మాత్రం స్వెటర్స్ అన్ని వేసుకొని కార్లో కూర్చొని ఎంజాయ్ చేసాము. సో ఆ తర్వాత పెద్ద లాగ్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 110 kilos ఉన్న ఒక మొద్దుని సింగిల్ హ్యాండ్గా లిఫ్ట్ చేసి తనే వెళ్ళాడు. ఆల్మోస్ట్ 4 members 5 members దాన్ని లిఫ్ట్ చేస్తున్నాము. బట్ ఆ స్నోలో వెళ్ళాలంటే చాలా స్నో ఫాలో అవడం వల్ల ఎవరు సాహసం చేయలేదు ముందుకెళ్ళడానికి. అతను ఏం పర్లేదు, నాకు షార్ట్ ఇంపార్టెంట్, నువ్వు అనుకున్న ఇదే కాబట్టి ఈ విజన్ని నేను చేస్తాను, నన్ను నమ్మావు, నేను ఖచ్చితంగా చేస్తానని తన్నే పుష్ చేసి ఆ లాగ్ ఎత్తుకొని లోపల తీసుకెళ్ళి చేశాడు. తనకు ఆల్మోస్ట్ బ్లడ్ కారిపోయింది. తర్వాత చాలా జరిగిపోయి హాస్పిటలైజ్ అయిపోయారు. అయినా ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే షూట్ అంటే ఆయన ఫీవర్లోనే వచ్చేసి స్నోఫాల్లో షూట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.